పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో నూతనంగా నిర్మించినటువంటి ఎంటీఓ కార్యాలయాన్ని, పోలీస్ క్వార్టర్స్ను, అలాగే పోలీస్ గార్డ్స్ యొక్క నూతన బ్యారక్ను రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం గత నెల రోజుల నుండి కూడా పోలీసులకు వృత్తిపరంగా వృత్తి నైపుణ్య శిక్షణ ముగింపు వేడుకల్లో భాగంగా పోలీసుల యొక్క నూతన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నూతన వాహనంలో రామగుండం సిపి శ్రీనివాస్ గారు పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిత్యం సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలను అంచివేసే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా శారీరక దేహ దారుఢ్యాన్ని కలిగి ఉండాలి, అలాగే మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి, ఫిట్నెస్ను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలంటూ కూడా పోలీసులకు సిపి శ్రీనివాసులు సూచించారు. అంతేకాకుండా మహిళా ప్రొటెక్షన్ ఫోర్సు సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో కూడా తమ పరిధిలో జరుగుతున్నటువంటి నేరాలపైన కూడా ఒక నిఘా వేస్తూనే మరొక విధంగా ఆ నేరాలను నియంత్రించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క నూతనంగా అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని నేరాల నియంత్రణకు ప్రతి ఒక్క పోలీసు అధికారి కూడా తమ వంతుగా పాటుపడినప్పుడే సమాజంలో నేరరహిత సమాజాన్ని రూపొందించవచ్చు అంటూ కూడా రామగుండం సిపి శ్రీనివాసులు పేర్కొన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతతో పాటుగా కూడా కౌన్సిల్ అందరూ కూడా పాలకవర్గాన్ని అందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వారికి శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అనేక పెద్దపల్లి పట్టణము మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పాలకవర్గం యొక్క పూర్తి సహకారంతో పెద్దపల్లి పట్టణం చాలా అభివృద్ధి చెందిందంటూ కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలోనే కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి బీఆర్ఎస్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పట్టణ అభివృద్ధిలో భాగంగా పాలకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోనే పట్టణం మరింత అభివృద్ధి చెందిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కూడా పెద్దపల్లి పట్టణానికి మరింత మంచి పేరు తీసుకురావడం ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన, అలాగే మహిళా కండక్టర్ పైన దురుసుగా ప్రవర్తించిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంతినిలో చోటు చేసుకుంది. అయితే పెద్దపల్లి నుండి మంతిని వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సుకు ఓవర్టేక్ చేసుకుంటూ దురుసుగా వచ్చినటువంటి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండి ఆర్టీసీ బస్సుకు సెడ్నేర్ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సును అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ వారితో వాగ్వాదం పెట్టుకున్న నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చినటువంటి మహిళా కండక్టర్ పైన కూడా దుర్భాషలాడుతూ కూడా అసభ్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులను స్థానిక పోలీస్ స్టేషన్లోకి అప్పగించడం జరిగింది.